ఉగ్రదాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ పాకిస్తాన్‌ను ఆర్థికంగా మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాయాది దేశంపై భారతదేశం ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించింది. పాకిస్తాన్‌కి అప్పు ఇవ్వొద్దంటూ భారత్ అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు అభ్యంతరం కూడా తెలిపింది. గతేడాదిలో ప్రకటించిన పాకిస్తాన్‌కు $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని భారత్ కోరింది. పాకిస్తాన్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు వాటిని మళ్లిస్తోందని ఐఏఎఫ్ మెంబర్స్‌కు భారత్ వివరిస్తోంది. మే 9న పాకిస్తాన్‌కి అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు ఇవ్వొద్దని భారత్ వాదిస్తోంది. ఇదే అంశంపై భద్రతా మండలి నాన్ పర్మనెంట్ మెంబర్స్‌తో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్‌కు $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారు. మరి ఐఎంఎఫ్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? పాకిస్తాన్‌కి నిధులు ఇస్తుందా? లేదా భారత్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని రిజెక్ట్ చేస్తుందా? ఒకవేళ ఇస్తే పాకిస్తాన్ ఆ నిధులను ఉగ్రవాదులకు మళ్లిస్తుందా అనేది మనం ముందు ముందు చూడాల్సి ఉంది.